అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయించాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యాలని నిర్లక్ష్యం చేయకూడదు. అవసరమైతే వైద్య సహకారం తీసుకోవడంలో కూడా వెనకాడకుండా అవసరం అనుకుంటే ముందుకు వెళ్ళడంలో తప్పులేదు. అలాగే మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. ఘర్షణలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. మీ యొక్క ఈగో ప్రాబ్లమ్స్ వల్ల, అంటే మీ యొక్క నాయకత్వ లక్షణాలు, ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొన్నిసార్లు ఘర్షణలకు అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో, ముఖ్యంగా సంతాన వర్గం యొక్క ఆలోచనలు మీ ఆలోచనలలో సమన్వయపరచకపోవడం బట్టి, అలాగే మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో అక్కడ ఆ యొక్క ఉన్నత స్థాయి అధికారుల యొక్క ఆలోచనలు మీ ఆలోచనలతో సమన్వయపరచకపోవడం బట్టి కూడా కొంత ఘర్షణగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటూ, దాన్ని అధిగమిస్తూ, కోపాన్ని, ఎమోషన్స్ని వీలైనంత వరకు తగ్గించుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా సమస్యను మీరు అధిగమించడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? సోషల్ రిలేషన్స్ అంటే సంఘంలో వ్యక్తులతో ఉండే సంబంధ బాంధవ్యాలు, అలాగే భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి గురించి ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. సంఘంలో ఆ రకమైన వ్యక్తులు, అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక వ్యక్తులు కావచ్చు, పలుకుబడి కలిగిన ఈ రకమైన వ్యక్తుల యొక్క సహకారంతో కూడా కొన్ని పనులు సాధించుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. కృషిశీలతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. అయినప్పటికీ నిద్రలేమిని అధిగమించాలి. వ్యక్తులతో భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మీ మాటలలో అధిక ఆత్మవిశ్వాసం కూడా కొన్ని సందర్భాల్లో ఇతరులకి అది వేరే విధంగా ధ్వనించి ఘర్షణకి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆలోచించి 1-2 సార్లు ఆలోచించిన మీదట మాట్లాడి సమస్యలను అధిగమించే దిశగా ప్రయత్నాలు చేయాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? ముఖ్యంగా మీనరాశి వాళ్ళ విషయంలో మీ యొక్క సంతాన వర్గము పోటీలలో నెగ్గడానికి అధిక శాతం కృషి చేస్తారు. కానీ వారికి ఆ చేసే కృషిలో డిస్ట్రాక్షన్స్ లేకుండా జాగ్రత్త వహించాలి. మీరు మీ ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకునేందుకు కృషి చేయాలి. ఏదైనా లోన్లు ఉంటే వాటిని కంప్లీట్ చేసేయడానికి ప్రయత్నం చేయాలి. సంతాన వర్గం యొక్క ఆలోచనలతో మీరు ఆలోచనలని సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి, వారిచ్చిన సలహాలని కూడా మీరు ఆలోచనల్లో పెట్టుకోవడానికి కూడా ప్రయత్నాలు చేసి మంచి ఫలితాలు పొందడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అలాగే అధిక ఉద్వేగాలని నియంత్రించుకోవడానికి ఒకటి ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆలోచనల సమయానికి మీకు అనుకూలంగా సహకరించే పరిస్థితులు కూడా అవకాశం ఉంది. సంతాన వర్గం యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి, అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద ఆలోచనలు చేయడానికి, చర్చలు చేయడానికి చాలా వరకు అనుకూలమైన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు.